వీడియో కొంచెం ఆగమాగం ఉండొచ్చు, ఎందుకంటే నేను ఆగమాగంలో షూట్ చేస్తున్నాను కాబట్టి. సో యాక్చువల్లీ నేను మ్యాచ్ రేపు స్టార్ట్ అవుతుంది అనుకున్నా, మైండ్ పోయింది. ఈరోజు మ్యాచ్ ఉందని ఇప్పుడే లేచి చూసి వీడియో రప 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 షూట్ చేస్తాను. అది మ్యాటర్. ఏమన్నా ఆగమాగం చెప్తే కింద కామెంట్ చేయండి, ఎవ్వరు తిట్టుకోకండి. ఓకే. సో ఈరోజు ఈవినింగ్ మ్యాచ్ స్టార్ట్ అయిపోతుంది. Tata IPL iconic blockbuster T20's greatest tournament is about to get underway. సో వాళ్ళ టీం ఏంది, వీళ్ళ టీం ఏంది. సో లాస్ట్ ఇయర్ ఛాంపియన్స్ కూడా వాళ్ళు, కేకేఆర్ వాళ్ళు. సో వీళ్ళకి ఆల్మోస్ట్ మనం స్టాట్స్ చూసుకుంటే మొత్తం టోటల్ ఓవరాల్ 34 మ్యాచెస్ అయితే ఆడినారు. అండ్ 34 మ్యాచెస్లో సో కేకేఆర్ అరౌండ్ ఒక 20 మ్యాచెస్ విన్ అయింది అండ్ ఆర్సీబీ జస్ట్ ఒక 14 విన్ అయింది. సో ఈ రోజు ఏమవుతుంది అనేది సస్పెన్స్. అరే ఏంట్రా ఇది? సో ఫస్ట్ మ్యాచ్ జరుగుతా లేదా అనేది అది ఇంకా పెద్ద సస్పెన్స్, ఎందుకంటే అక్కడ వాన పడుతుంది. సో అప్పటి వరకు మనం మ్యాచ్ అనలైజ్ చేద్దాం. అండ్ వీడియో ఛానల్కి ఎవరైనా కొత్త వస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఫస్ట్ మనం కేకేఆర్ టీం చూద్దాం అండ్ ఆర్సీబీ టీం చూద్దాం. సో వాళ్ళ వీక్ పాయింట్స్, వీళ్ళ స్ట్రెంత్, వాళ్ళ బ్యాటర్స్, వీళ్ళ బ్యాటర్స్, వాళ్ళ బౌలర్స్, వీళ్ళ బౌలర్స్ ఎట్లున్నారో చూద్దాం. అండ్ కొత్త క్యాప్టెన్స్ వచ్చినారు, సో కొత్త కొత్త ప్లేయర్స్ జాయిన్ అయినారు. ఆర్సీబీ వాళ్ళు చేసిన ఒక మంచి పని ఏంటంటే భువీని కొనుక్కోవడం. గుర్తుపెట్టుకొని మాట ఎందుకు అంటున్నాను, ఎందుకంటే ఎన్ని మిరాకిల్ చేస్తాడు మీ అందరికి తెలుసు. ఫస్ట్ ఓవర్ స్పెషలిస్ట్, డెత్ ఓవర్ స్పెషలిస్ట్, స్వింగ్ కింగ్, ఇట్లాంటి బౌలర్ ఒకడు ఉన్నాడు అనమాట ఆర్సీబీలో. లాస్ట్ మూమెంట్ వరకు ఏమని చేసేస్తాడు. సో ఫస్ట్ మనం ఆర్సీబీ టీంని చూద్దాం. అండ్ ఫస్ట్ మన కెప్టెన్ అయితే తెలుసు కదా, ఆర్సీబీ కెప్టెన్ అనౌన్స్ చేసేసారు రజత్ పటిదార్ని. ఆర్సీబీ ಹೊಸ నాయక రజత్ పటిదార్. కొత్త క్యాప్టెన్. సో మనం ఎట్లా లీడ్ చేస్తారో టీం అయితే చూద్దాం. సో ఫస్ట్ ఓవరాల్ బ్యాటర్స్ ఎంతమంది ఉన్నారు, టోటల్ 6 మెంబర్స్ బ్యాటర్స్ అయితే ఉన్నారు ఆర్సీబీకి. అండ్ వాళ్ళు ఓవర్ చూద్దాం. సో పటిదార్ ఉన్నాడు, కోహ్లీ ఉన్నాడు, ఫిల్ సాల్ట్ ఉన్నాడు, తర్వాత జితేష్ శర్మ ఉన్నాడు, పడికల్ ఉన్నాడు, తర్వాత స్వస్తిక్ ఉన్నాడు. సో మనకి లాస్ట్ ఇయర్ ఫిల్ సాల్ట్ కేకేఆర్ ఆడింది అనమాట. సో కేకేఆర్కి ఎంత ఇంపార్టెంట్ బ్యాటర్ మారిన అంటే అంత ఇంపార్టెంట్ ఓపెనర్ కూడా. మంచి రన్స్ స్కోర్ చేస్తున్నాడు, మంచి ఇన్నింగ్స్ బిల్డ్ చేసి, చాలా ఓపెనర్గా ఆడుతున్నాయి కాబట్టి సో మంచి ఇన్నింగ్స్ బిల్డ్ చేస్తున్నాడు అనమాట సునీల్ నారాయణ్ అండ్ ఫిల్ సాల్ట్ అయితే. సో లాస్ట్ ఇయర్ డ్యూ టు సమ్ కండిషన్స్ ఫిల్ సాల్ట్ని తీసుకున్నారు. సో చాలా మంచి పర్ఫామ్ చేశారు అనమాట కేకేఆర్కి. అండ్ ఈ ఇయర్ ఆర్సీబీ వాళ్ళు అయితే తీసేసుకున్నారు. సో ఎట్లా పర్ఫామ్ చేస్తారు అనేది చూడండి. ఈరోజు మ్యాచ్ నడుస్తుంది కదా. సో వీళ్ళు బ్యాటర్స్ అనమాట. అండ్ మనకు ఆల్రౌండర్స్ వచ్చేసి లివింగ్స్టోన్ ఉన్నాడు, ఆల్రౌండర్స్ మెంటల్ బ్యాటర్ ఈయన కూడా. తర్వాత కృణాల్ పాండ్యా, స్వప్నిల్ సింగ్ ఉన్నాడు, టిమ్ డేవిడ్ ఉన్నాడు, అండ్ మనోజ్ ఉన్నాడు, బెతల్ ఉన్నాడు, రొమారియో షెపర్డ్, ఒక బుల్ ఉన్నాడు. సో వీళ్ళు 7 మెంబర్సా, 4, 5, 6, 7 వీళ్ళు 7 మెంబర్స్ మనకి ఆర్సీబీలో ఆల్రౌండర్స్ ఉన్నారు అనమాట. బౌలర్స్ వచ్చేస్తే సో ఆర్సీబీ టీం మొత్తం టోటల్ బౌలర్స్ వచ్చేస్తే చాలామంది బౌలర్స్ ఉన్నారు. హ్యాజెల్వుడ్ ఉన్నాడు, రసిక్ ఉన్నాడు, సుయాష్ ఉన్నాడు, భువనేశ్వర్ కుమార్ ఉన్నాడు స్వింగ్ కింగ్, తర్వాత తుషారా ఉన్నాడు. సో లాస్ట్ టైం ముంబైకి తీసింది కదా. అభినందన్ సింగ్ ఉన్నాడు, మోహిత్ ఉన్నాడు, ఎస్ దయాల్ ఉన్నాడు. సో వీళ్ళు ఉన్నారనమాట బౌలర్స్ అయితే. అండ్ ఇది టోటల్ ఓవరాల్ ఆర్సీబీ టీంలో. సో ఈ టీంని లీడ్ చేసేది రజత్ పటిదార్. డైరెక్ట్గా ఇండైరెక్ట్గా విరాట్ కోహ్లీ లీడ్ చేస్తాడు, అది అందరికీ తెలిసిందే. సో ఎందుకంటే కింగ్ ఎంత ఎఫెక్టివ్ ఉంటాడు టీంలో అండ్ ఆయన నుంచి ఎంత కాంట్రిబ్యూట్ చేస్తాడో తెలుసు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చేద్దాం, ఆర్సీబీ ఎందుకు ట్రోల్ చేస్తారా అంటే సో ఎవ్వడు ఆర్సీబీ టీంని ట్రోల్ చేయడు, అది గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళని ఎవ్వరు ట్రోల్ చేయడు, విరాట్ కోహ్లీని కూడా ట్రోల్ చేయరు. సో ఎవరిని ట్రోల్ చేస్తారా అంటే ఈ అనవసరంగా ఇన్స్టాగ్రామ్లో వచ్చి సో పిచ్చి పిచ్చి వీడియోలు, వేరే టీంని హేట్ చేసుకుంటా, వేరే ప్లేయర్స్ని హేట్ చేసుకుంటా, వాళ్ళని డబ్బ కొట్టుకుంటా కొంతమంది ఉంటారు అనమాట, అందరు కాదు. సో వాళ్ళ వల్ల ఆర్సీబీ టీం మీద హేట్ అయితే పెరుగుతుంది అనమాట. అండ్ ఇది స్టోరీ, ఇదనమాట స్టోరీ. సో ఇది మీరు గ్రహించాలి, ఆర్సీబీ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో ఇది మీరు గుర్తించాలి, గ్రహించాలి. ఎందుకంటే సో మా ఎందుకు హేట్ మా మీద వాడు ఎందుకు ఏడుస్తారంటే మీ మీద వాడు ఏడవరు. మిమ్మల్ని ఎవడైతే అనవసరమైన ఎడిట్లు, అనవసరమైన ఓవర్ హైప్ ఇచ్చి చేస్తారో వాళ్ళ వల్ల టీంకి హేట్ అనేది పెరుగుతుంది, మిమ్మల్ని మీరే గలీజ్ చేసుకుంటారు అనమాట. సో అంటే నేనేం చెప్తలేను, నేనేం అట్లా ఇట్లా నేనేం జడ్జ్ చేస్తలేను, సో జస్ట్ చెప్తున్నా అంతనే. సో అండ్ మనకి కేకేఆర్ టీం వచ్చేసి కేకేఆర్ కూడా న్యూ కెప్టెన్ అనమాట. కేకేఆర్ న్యూ కెప్టెన్. అసలు అయితే నాకు ఇది పెద్ద క్వశ్చన్ అనమాట. లాస్ట్ ఇయర్ ట్రాఫీ విన్నర్ శ్రేయస్ అయ్యర్ని తీసేసిరు, నాకు తెలిసి ఖచ్చితంగా రిగ్రెట్ ఫీల్ అయి ఉంటారు.
రీసెంట్ ఇన్నింగ్స్ చూసినాక ఛాంపియన్స్ ట్రోఫీలో శ్రేయస్ అయ్యర్ ఎంత మంచి పర్ఫామ్ చేసినా అంటే అంత మంచి పర్ఫామ్ చేసాడు. సో కేకేఆర్ మేనేజ్మెంట్ 100% రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సిందే, ఫీల్ అవుతారు కూడా ఆ పర్ఫార్మెన్స్ చూసినాక. సో అదంతా చేసిండే. అండ్ నెక్స్ట్ మనం కేకేఆర్ బ్యాటర్స్ ఎంతమంది ఉన్నారో చూసేద్దాం. కెప్టెన్ రహానే ఉన్నాడు, రింకు సింగ్ ఉన్నాడు, క్వింటన్ డికాక్ ఉన్నాడు, గుర్బాజ్ ఉన్నాడు, లువింత్ ఉన్నాడు, మనీష్ పాండే ఉన్నాడు, రఘువంశీ ఉన్నాడు, పోవెల్ ఉన్నాడు. ఆల్రౌండర్స్ వచ్చేస్తే మొయిన్ అలీ, రమన్దీప్ సింగ్, దున్నపోతున్నాడు, రసల్ 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 अम्मा बहन पे आ जाऊंगा मैं, इनकी अम्मा बहन पे आ जाऊंगा. వెంకటేష్ అయ్యర్ ఉన్నాడు, అనుకుల్ రాయ్ ఉన్నాడు. సో వీళ్ళందరూ ఆల్రౌండర్స్, కేకేఆర్ ఆల్రౌండర్స్, ఒక్కొక్కడు మాన్స్టర్స్ అందరు వీళ్ళు కూడా. తర్వాత బౌలర్స్ వచ్చేసి హర్షిత్ రాణా, సునీల్ నారాయణ్ మిస్టరీ స్పిన్నర్, వరుణ్ చక్రవర్తి ది కింగ్, చేతన్ ఉన్నాడు, వైభవ్ అరోరా, జాన్సన్, మయాంక్ మార్కండే మావన్ తీసేసుకోరు, తేజ్ ఉన్నాడు, వైభవ్ అరోరా అని చెప్పేసిన కదా. సో వీళ్ళందరూ బౌలర్స్ అనమాట, కేకేఆర్ బౌలర్స్. సో ఈ బౌలర్స్లో నాకు నచ్చిన బౌలర్స్ ఓవర్ అంటే వీళ్ళ టీంని బ్యాటర్స్ ఆడకపోయినా బౌలర్స్ విన్ చేపించేశారు. వాళ్ళిద్దరు ఓవర్ అంటే వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణ్, వీళ్ళిద్దరు మిస్టరీ స్పిన్నర్స్, వీళ్ళిద్దరు బ్యాక్ బోన్ అనమాట టీంకి. బ్యాటింగ్ యూనిట్లో సునీల్ నారాయణ్ ఎట్లా ఆడినో లాస్ట్ ఇయర్ 2024లో చూసిరు, అసలు అది అన్ఎక్స్పెక్టెడ్స్ అనమాట ఇది. అండ్ ఇవి టోటల్ ఓవరాల్గా టీమ్ ప్లేయర్స్ అనమాట, వాళ్ళు పర్చేజ్ చేసిన రిటర్న్ చేసుకున్న ప్లేయర్స్ వీళ్ళు. సో మ్యాక్సిమం నేనేమనుకుంటున్నా అంటే, సో నాకు కూడా తెలియదు ప్లేయర్స్ ఎవరెవరు ఆడతారని చెప్పి. సో నేను ర్యాండమ్గా సెలెక్ట్ చేసిన అనమాట, మా ఫ్రెండ్స్ నుంచి ప్లేయింగ్ లెవెన్ ఎవరు ఉంటారు, వాళ్ళ ఫ్యాన్ బేస్ ఎవరైతే ఉంటారో సో నేను సెలెక్ట్ చేసిన. ఆర్సీబీ ప్లేయింగ్ లెవెన్ వచ్చేసి విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ ఉన్నాడు, రజత్ పటిదార్, లివింగ్ స్టోన్, జితేష్ శర్మ, కృణాల్ పాండ్యా, టిమ్ డేవిడ్, సుయాష్, భువి, హజల్వుడ్, ఎస్ దయాల్, రషిక్ అంట. సో మనం అనలైజ్ చేద్దాం. ఓపెనర్స్ అయితే విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, దాంట్లో ఏం చేంజ్ ఉండదు. విరాట్ కోహ్లీ మంచి బ్యాటర్, ఫిల్ సాల్ట్ కూడా మంచి బ్యాటర్. సో ఇద్దరు నీట్గా ఇన్నింగ్స్ బిల్డ్ చేశారు అనుకో, ఒక డీసెంట్ స్కోర్ అయితే వస్తుంది. అండ్ పటిదార్ వచ్చేసి నెంబర్ 3 పొజిషన్లో వస్తాడు, అండ్ పటిదార్ కూడా మంచి బ్యాట్స్మెనే. తర్వాత సో మిడ్ ఆర్డర్లో లివింగ్ స్టోన్ వచ్చేసాడు, పెద్ద డిస్ట్రక్షన్ ప్లేయర్ అనమాట, పెద్ద డిస్ట్రక్టివ్ బ్యాటర్, పెద్ద సిక్స్లు కొడతారు లివింగ్ స్టోన్, అందరికీ తెలుసు. అండ్ జితేష్ శర్మ కూడా ఉంది, సో జితేష్ శర్మ కూడా మంచి బ్యాటర్ అనమాట. సో ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ కూడా చాలా బాగుంది. అండ్ కృణాల్ పాండ్యా, ఐ డోంట్ హ్యావ్ మచ్ ఐడియా అబౌట్ హిమ్. అంటే ఐడియా అంటే అంత ఎఫెక్టివ్ కాదు, ఓవర్ రేటెడ్ ఏమో నాకు అనిపిస్తుంది. ఏమన్నా మీకేమనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. తర్వాత టిమ్ డేవిడ్ కూడా చాలా మంచి బ్యాటర్, పెద్ద సిక్స్లు కొడతాడు, సో మంచి ప్లేయర్ అనమాట టిమ్ డేవిడ్ కూడా. తర్వాత సుయాష్ ఉన్నాడు బౌలింగ్ యూనిట్లో, భువనేశ్వర్ కుమార్ ఉన్నాడు, హజిల్వుడ్ ఉన్నాడు, ఎస్ దయాల్ ఉన్నాడు, రషీక్ ఉన్నారు. సో వీళ్ళు ప్లేయింగ్ 11 అని చెప్పి నాకైతే పంపించినారు. సో రషీక్ వచ్చేసి ఇంపాక్ట్ ప్లేయర్ అంట. అండ్ ప్లేయింగ్ 11లో కూడా అండ్ డీసెంట్ ప్లేయింగ్ 11 అనమాట. విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, పటిదార్, లివింగ్ స్టోన్, టిమ్ డేవిడ్, సుయాష్, భువనేశ్వర్ కుమార్, హెజిల్వుడ్, టిమ్ డేవిడ్, సో మంచి ప్లేయర్స్ అనమాట వీళ్ళందరూ. అండ్ బౌలర్స్ వచ్చేసి భువనేశ్వర్ కుమార్ కొంచెం ఎఫెక్టివ్ ఉంటాడు పవర్ ప్లేలో అండ్ ఓవర్స్లో, మిగతా వాళ్ళు అయితే ఐ డోంట్ థింక్ సో. కృణాల్ పాండ్యా కూడా అంత ఎఫెక్టివ్ బౌలర్ కూడా కాదు నాకు తెలిసి. సో ఇదనమాట, మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇది ఆర్సీబీ ప్లేయింగ్ 11. సో బ్యాటింగ్ లైనప్ అయితే చాలా మంచిగా ఉంది. అండ్ బౌలర్స్ కూడా మంచిగానే ఉన్నారు. సో ఓవర్ ఎప్పుడు ఎట్లా పర్ఫామ్ చేస్తారో మనకు తెలియదు, ఏదో 2-3 మ్యాచ్లు చూసి డిసైడ్ చేయడానికి లేదు. కేకేఆర్ ప్లేయింగ్ 11 చెప్తాడు. కేకేఆర్ టీం మ్యాక్సిమం ఏం చేంజ్ చేయలేదు, కెప్టెన్ ఒకటి చేంజ్ అయ్యిండు అండ్ ఇంకా కొంతమంది ప్లేయర్స్ చేంజ్ అయినారు, ఎక్కువ అసలు చేంజెసే లేవు. సో ప్లేయింగ్ 11 అంటే క్వింటన్ డికాక్ ఆర్ గుర్బాజ్ అంట, విత్ సునీల్ నారాయణ్ ప్లేయింగ్ ఓపెనర్గానే వస్తాడు, ఎందుకంటే లాస్ట్ ఇయర్ చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసిండు కాబట్టి ఓపెనర్ అనే వస్తాడు. అండ్ తర్వాత వెంకటేష్ అయ్యర్ ఎంత కొనుక్కున్నారు అమ్మో, అస్సలు అన్ఎక్స్పెక్టెడ్ ప్లేయర్ ఇన్ ఆప్షన్, అంతగానం పైసలు. తర్వాత క్యాప్టెన్ అట్ నెంబర్ 4 రజింకే రహానే, అండ్ రింకు సింగ్ ది సిక్సర్స్ మిషన్, ఆండ్రూ రస్సెల్, ఇది ఒక పెద్ద దునపోతు ఇది అమ్మ, అస్సలు మంచి ప్లేయర్ కానీ సెలబ్రేషన్స్ నాకు అస్సలు నచ్చవు. తర్వాత రమన్దీప్ సింగ్ ఉన్నాడు అండ్ హర్షిత్ రాణా చాలా మంచి పర్ఫామ్ చేస్తున్నాడు, రీసెంట్ మ్యాచెస్లో చూసినారు కదా. తర్వాత ఆండ్రిచ్ ఉన్నాడు ఆ బౌలింగ్ యూనిట్లో, వరుణ్ చక్రవర్తి, అరోరా ఆర్ మార్కండే అంట, రఘువంశీ. అండ్ దీంట్లో
కేకేఆర్ బ్యాటింగ్ లైన్ అయితే చాలా గలీజ్ ఉంది. అబ్బా ఎట్లా కొడతారు అంటే అట్లా కొడతారు. ఓపెనర్స్ అట్లనే కొడతారు, మిడ్ ఆర్డర్ కొడతారు. అండ్ వీళ్ళు ఎంత తక్కువ టోటల్ కొట్టినా కూడా డిఫెండ్ చేసుకున్న దమ్ము వీళ్ళకు ఉంది. ఎందుకంటే వీళ్ళిద్దరి దగ్గర ఇద్దరు మిస్టరీ స్పిన్నర్స్ ఉన్నారు, వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణర్. వరుణ్ చక్రవర్తి రీసెంట్ మ్యాచెస్ ఎంత ఎఫెక్టివ్ ఉన్నాడో అందరికీ తెలుసు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ కూడా అతను ఒక రీజన్ అనమాట, వరుణ్ చక్రవర్తి. సో వీళ్ళిద్దరు ఉన్నారు. బ్యాటింగ్ అంత మంచి, బ్యాటింగ్ లైనప్ కూడా చాలా మంచి ఉంది. ఒకవేళ బ్యాటింగ్ లైనప్ అంత మంచి లేకపోయినా కూడా బౌలింగ్లో వీళ్ళిద్దరు పొట్టు చేసేస్తారు. అండ్ ఆర్సీబీ టీం పరిస్థితి ఏందో చూసుకోవాలి. సో ఇదే అనమాట ఈరోజు మ్యాచ్ అనాలైసిస్. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ప్లేయింగ్ లెవెల్ మోస్ట్లీ ఏది ఉంటుందో కూడా కామెంట్ చేయండి. అండ్ హోప్ఫుల్లీ ఈరోజు 49 కాల్అవుట్ కావద్దని కోరుకుందాం. అండ్ ఇంకొకటి ఏంటంటే, సో ఆ కేకేఆర్కి ఫ్రీ పాయింట్స్ అని చెప్పేసి కింద చాలా వీడియోస్ పెడుతున్నారు. ఏమో తెలియదు, అంటే ఆ ఫ్రీ పాయింట్స్ అంటే ఎట్లా పెట్టినారంటే ఆర్సీబీ లైట్ టీము మాకు ఫ్రీ పాయింట్స్ వచ్చేసినాయి వీళ్ళ వల్ల అది అని చెప్పి వీడియోస్ పోస్ట్ చేసినారు అనమాట చాలామంది. కేకేఆర్కి ఆల్రెడీ ఫ్రీ పాయింట్స్ వచ్చేసినాయి, ఫ్రీ పాయింట్స్ కేకేఆర్కి 2 పాయింట్స్ ఆల్రెడీ యాడ్ అయిపోయినాయి అని చెప్పి. ఎందుకంటే ఆర్సీబీ ఓడిపోతుందని ఫిక్స్ అయిపోయారు. సో కొన్నిసార్లు చేంజెస్ జరుగుతాయి, అది మీరు గ్రహించాలి. ఈరోజు మ్యాచ్లో ఏం జరుగుతుందో చూద్దాం. సీ యు నెక్స్ట్ వీడియో.